హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ శ్రీవల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్. మన రెసిపీ వచ్చేసి జల్లల ఇగురు అండి. సో ఇక్కడ నేను ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఒక 4 లవంగాలు, అలాగే అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. సో వీటన్నిటిని కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని వేయించేసుకుంటున్నాను. ఇక్కడ జల్లలు ఎలా రెడీ చేసి పెట్టుకోవాలనేది నేను ఆల్రెడీ జల్లల పులుసు అని ఒక వీడియో చేశాను. దాని వీడియో లింక్ కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టుకుంటాను, చూసేయండి. సో ఇప్పుడు ఆ జల్లల్ని రెడీ చేసి పెట్టుకున్న జల్లల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ చేపలు అయితే 3/4 మునిగిపోవాలండి, అంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎందుకు చెప్పట్లేదంటే మీరు తీసుకునే జల్లల బట్టి ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది చూసుకోవాలండి. మీరు 3/4 మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకోవాలండి. సో ప్రతి వీడియోలో కూడా మీరు కారం, ఉప్పు మీరు చూసుకుంటూ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము చెప్పామనే క్వాంటిటీ. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం జల్లలు రెడీ చేసి పెట్టుకునేటప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి మనకు టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ చేపల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా కూడా దీన్ని ఉడకబెట్టేసుకోవాలండి మనం. ఇంకా ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర, అలాగే పుదీనా యాడ్ చేసేస్తున్నాను. సో అయిపోయిందండి, ఇంకా దించేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే టేస్ట్ చూస్తున్నాను, నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాళ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.